ఇప్పుడే ఫేస్ కడుక్కున్నా. ఎంత కడుక్కున్నా ఫేస్ ఆయిల్గానే కనబడుతుంది. స్మెల్ మాత్రం భలే ఉంది. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేనైతే ఇంట్లో ఖాళీగా ఉన్నాను అనమాట. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువ. నిజం చెప్పాలంటే ఒక నెల నుంచి ఖాళీగానే ఉన్నాను ఇంట్లోన. ఈరోజు ఏదో బోర్ కొట్టేస్తుంది, మనం ఏదో ఒకటి వంట చేద్దాం. నేనైతే ఇప్పుడైతే చికెన్ తీసుకొచ్చాను అనమాట. వంట అయితే చేద్దాం, ట్రై చేద్దాం. ఒకవేళ మమ్మీ బయట వాళ్ళ ఫ్రెండ్స్తో మీటింగ్ పెట్టింది, మమ్మీకి తెలియకుండా నేనైతే వంట చేస్తున్నాను అనమాట. చూద్దాం మమ్మీ ఏమందని అనుకుంటున్నాను. ట్రై చేద్దాం ఫస్ట్. ఓకే, ఫేస్ కొంచెం ఆయిల్ ఉంది, వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొచ్చుకుంటా. వెయిట్. A few moments later. ఇప్పుడే ఫేస్ కడుక్కున్నా. ఎంత కడుక్కున్నా ఫేస్ ఆయిల్గానే కనబడుతుంది. సరే స్టార్ట్ అయితే చేద్దాం మనం ఇంకా వంట. అన్నీ ప్రిపేర్ పెట్టుకుందాం ఫస్ట్. చికెన్ అయితే నేనైతే కడుగుతున్నాను అనమాట. ఇప్పుడే చికెన్ అయితే కడిగాను. ఇక్కడ ఉంది. నిజంగా చికెన్ ఒకవేళ బాగాలేకుంటే మనం ఖచ్చితంగా ఇంకా తన్నలే. అయినా నేను ఒక 3-4 మాటలు అయితే చికెన్ చేశాను అనమాట. పర్లేదు, బాగానే వచ్చింది. ఈరోజు ఖాళీగా ఉన్నా కదా, ట్రై చేద్దామని. మమ్మీ అయితే బయట ఫ్రెండ్స్తో వాళ్ళైతే మమ్మీ ఫ్రెండ్స్ వాళ్ళతో బయట కూర్చొని మాట్లాడుతుంది. నేనైతే మమ్మీ తెలియకుండా అయితే చికెన్ అయితే చేస్తున్నాను అనమాట. ఏం చేస్తాం, ఇంట్లో బోర్ కొట్టేస్తుంది. నెల ఏంది అసలు. ఏదైనా ట్రిప్కి వెళ్దా అంటే పైసలు లేవు. ఏం చేద్దాం, మళ్ళీ ఖాళీగా ఉన్నా కాబట్టి ఏదో నేర్చుకోవాలి. సరే ఇప్పుడైతే చికెన్ అయితే కడిగేసాను అనమాట. చికెన్ అన్నీ రెడీగా పెట్టేస్తాను. అంత అయితే రెడీ కదా పెట్టినాను. ఇదిగో లైటర్ అయితే కనపడడం లేదు. అగ్గి పెట్టి వెయిట్ నేను చూస్తాను. ఇక్కడెక్కడ అగ్గి పెట్టి కూడా లేదు. మమ్మీని అడుగుదాం ఒకరు. నేనే వెతుకుతా. మమ్మీ సీరియస్గా మాట్లాడుతుంది, నేనే ఎలాగో. ఓ ఈడనే ఉంది, సరిగ్గా కనపడలేదు. అగో ఇక్కడనే ఉంది. లైటర్ అయితే దొరికేసింది. ఏం చేస్తాం, సైట్ వచ్చింది అనుకుంటా. సెల్ చూసి ఇంక నేనైతే అన్నీ అయితే రెడీ పెట్టుకున్నా. ఇంకా కారం మసాలా అన్నీ ఇప్పుడు అన్నీ వేసేద్దాం. ఇంకా ఒక్కొక్కటి కొంప తీసి పోదు కదా, నేను ట్రై చేసేద్దాం. ఫస్ట్ సాల్ట్ వేద్దాం. సరిపోద్ది కదా ఒక స్పూన్. ఏమో వేసేస్తున్నాను. కారం అయితే 2 స్పూన్లు అయితే వేసేస్తాను. పసుపు ఉందా, అయిపోయిందా? పసుపు అయితే అయిపోయింది అనమాట. పసుపు వేసేసాను. ఇంకేమైనా ఏదో వేసేద్దాం. ఏమో నాకైతే అన్ని వేర్లు అనిపిస్తుంది. ఏవేమో వేసేస్తాను. ట్రై చేద్దాం. మమ్మీకి అయితే వంట అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను. కట్టి తీసుకొని అయితే కొట్టాలి కదా. కలపడానికి చాలా ఇబ్బంది ఉంది, ఎందుకంటే చేతిలో అయితే ఫోన్ పట్టుకున్నాను. అందుకోసం కలపడానికి రావడం లేదు సరిగా. నిజం చెప్పాలంటే మంచి స్మెల్ వస్తుంది. మంచిగా కుమ్మేద్దాం. ఫ్యూచర్లో ఇంక వంట మాస్టర్ అయిపోదాం అనుకుంటున్నా. ఫిక్స్ అయిపోయినా. ఎంకరేజ్ న్యూ టాలెంట్. మన వంటలు తిని అందరూ ఆహా అంటారు ఖచ్చితంగా. నిజంగా స్మెల్ అయితే చాలా బాగుంది. ఆ తర్వాత ఏమేలో తెలియదే. అల్లమా దంచుతా. ఏదో ఒకటి చేయాలి కదా, ఇంట్లో ఖాళీ ఉండే వల్ల. పని లేదంటే రేపు పొద్దున వంట చేసుకొని మాస్టర్ కావచ్చు కదా. నీకే వండి పెట్టచ్చు కదా. నేను కొత్తిమీర వాటర్. నేను నీకంటే బాగా చేస్తా వంట చేస్తా.
నా చెయ్యి తగ్గితే చాలు తెలుసా స్మెల్ వచ్చేస్తుంది. మళ్ళీ ఒకటి చెయ్యి నీలా. మరి నాన్న వచ్చే స్మెల్ వచ్చేటట్టు చేసింది. నేను ఇంతకుముందు చేసినప్పుడే స్మెల్ వస్తుండే. ఆడ వంటగదిలో ఎక్కువ వేడి కొడుతున్నాయి. చల్లగా థమ్స్అప్ అయితే తెచ్చుకున్నా. థమ్స్అప్ అయితే తాగదాం ఇప్పుడు. ఆ? 12 గంటలకు వస్తుంది. ఇదైతే 2 గ్లాస్ అనమాట. నా చిన్న బెడ్రూమ్ అయితే చూపిస్తాను. చిన్నదే పెద్దదేం కాదు, చిన్న బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లోనే బీరువా, బియ్యం సంచులు అన్నీ ఉన్నాయి. చికెన్ ఏమైందో చూద్దాం. స్మెల్ మాత్రం భలే ఉంది. చికెన్ చికెన్ చికెన్. మీకు నాన్ వెజ్లో ఏ ఫుడ్ అంటే ఇష్టం కామెంట్ చేయండి కింద. ఇంకొక 5 minutesలో అయితే చికెన్ అయితే రెడీ అవుతుంది. మనం అంతవరకు థమ్స్అప్ ఎంజాయ్ చేద్దాం తాక్కుంటూ. మంచిగా ఉంది. నిజం చెప్పాలంటే చికెన్ చాలా బాగా వచ్చింది. నిజంగా టేస్ట్ చాలా బాగుంది. మా అమ్మ కూడా చికెన్ అయితే బాగానే చేసేవారు, చాలా బాగుంది. ఇలా నేను ఒక 2 మాటలు అయితే ట్రై చేశాను, అప్పుడు అంతగా బాగా రాలేదు. ఈసారి అయితే చాలా బాగా వచ్చింది. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే